మీ పేరు? పెరుమాళ్ళు సార్. ఏ ఊర్లో ఉంటారు? ఉయ్యూరులోనండి. ఏం పని చేస్తుంటారేంటి? పెయింటింగ్ కాంట్రాక్ట్ తీసుకుని పనిచేస్తుంటానండి. మీ విప్లవంలో ఎంతమంది ఉన్నారు? విప్లవమా? అటువంటిది ఏదీ లేదు సార్. అయితే ఒంటరిగానే ఈ పని చేస్తున్నారా? సార్, మీరు అనుకున్నట్టుగా ఏదీ లేదు సార్. నేను ఎవరికి ఫోన్ చేయలేదు. అది కూడా నా అడ్రస్ ప్రూఫ్లో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఎందుకు చేస్తాను సార్? నా ఫోన్ కనపడకుండా పోయి 4 రోజులు అవుతుంది. అయితే వీళ్ళందరూ మీకు తెలుసా? నాకు తెలియదు సార్. వీళ్ళ నెంబర్లకి మీరు ఎక్కువగా మాట్లాడారు, మీ నెంబర్కి వాళ్ళు ఎక్కువగా మాట్లాడారు. అయినా తెలీదంటున్నారేంటి? నాకు తెలియదు సార్. హలో, ఎవరు? లగ్న పత్రిక శ్రీమన్ భూధన్నాథ సమేతన్ షణ్ముఖవల్లి అమ్మవారు కోవెల్పెట్టికి చెందిన దేవతర ముత్తుస్వామి మారి అమ్మల్ మొదటి కుమారుడు తిరువరల్ చల్వన్ సర్వణన్ కుమార్కు కోవెల్పెట్టి బావూసి నగర్ అరుణాచలం దైవతిరు చెల్లమ్మార్కు ఏకైక కుమార్తె కుమారి రాజలక్ష్మికి 29/4/2013లో అదే రోజు మాఘమాసంలో 11వ తేదీన వివాహం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దలందరూ కలిసి అంగీకరించారు. ఆ రోజు పెళ్లి జరగబోతున్నది. నన్ను ఆశీర్వదించండి. అమ్మా, మంచి విషయం జరిగేటప్పుడు నా కాళ్ళ మీద పడకూడదమ్మా. మిమ్మల్ని అత్తయ్య అనుకుని కాళ్ళ మీద పడలేదు, మా అమ్మ అనుకునే కాళ్ళ మీద పడ్డాను. చెప్పరా? అమ్మా, అన్ని తీసుకున్నాను, త్వరగా వచ్చేస్తాను. తొందరగా వచ్చేయాలి. ముహూర్తాలు పెట్టేసుకున్నావు, నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగకూడదు. ఎందుకమ్మా భయపడతావు? మన్మథన్ నాతో ఉన్నాడు కదా. వాడికి ఇవ్వరా? అమ్మా చెప్పమ్మా. రేయ్, వాడికి కథలు చెప్పి అక్కడికి ఇక్కడికి తిప్పావో నీ తాట తీస్తాను, జాగ్రత్త. మా అమ్మ నన్ను నమ్మట్లేదురా, నిన్నే ఎక్కువగా నమ్ముతుంది. ఏంది? జాగ్రత్తగా వెళ్ళు బావా. అలాగేరా. ఎవరండి? ఎవరు? ఎవరండి? ఎవరండి మీరు? ఎవరండి? వదలండి, వదలండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. ఎవరయ్యా మీరు? ఎవరండి మీరు? రామ్మా. ఈవిడ నా చెల్లెలు సార్. కనపడకుండా పోయిన అబ్బాయి అమ్మ సార్. లెటర్ ఇవ్వండి.
ఇన్స్పెక్టర్ లేరు, లోపల ఎస్ఐ అమ్మగారు ఉన్నారు, చూసేలండి. అలాగే సార్. తెలిసిన వాళ్ళని చెప్పాను, వెళ్ళి చూడండి. అలాగే. పెళ్లికి అమ్మాయి ఇంటి నుంచి ఏదైనా సమస్య? అటువంటిదేదీ లేదమ్మా, కానీ లవ్ మ్యారేజీ. వాళ్ళమ్మ కూడా అలాగే హఠాత్తుగా వెళ్ళిపోయింది. మీరేం బాధపడకండి. ఇప్పుడు పెద్దమ్మాయి కూడా ప్రసవించడం కోసం ఇంటికొచ్చింది. ఇప్పుడు జరిగేదంతా చూస్తుంటే చిన్నదాని పెళ్ళి ఎలా జరపాలో తెలియక చాలా భయంగా ఉందయ్యా. అవును, మన సొంత వాళ్ళని వదిలేసి ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది. తోబుట్టువులు ఇలా మాట్లాడుతున్నారని మీరేం బాధపడకండి. నగల కొట్లో అంతమంది ఎదురుగా ఆ కుర్రనే నేను చేసుకుంటానని తను చెప్పిన తర్వాత నన్నేం చేయమంటావు చెప్పు? జరిగింది మనమే మార్చలేం. మీరు ధైర్యంగా ఉండండి. అబ్బాయి దొరుకుతాడు. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. ఎస్ఐ గారు నమస్తే, నేను తంగమారియప్పని మాట్లాడుతున్నా. చెప్పండి. మన కుర్రాడు కనిపించట్లే. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ ఇచ్చాము. పేరు సరవణ కుమారా? అవునండి, శరవణ కుమారే. జాగ్రత్తగా కొంచెం ఎతకండి అయ్యా, 2 రోజుల్లో వాడికి పెళ్ళి. సరే, నేను చూసుకుంటాలేండి. సరే సరే సరే, మంచిది. చాలా మంచిది. ధైర్యంగా వెళ్ళిరండి. వస్తాం. బాబో, నేను వాడితో స్టేషన్కి వచ్చావు కదా? అవును సార్, వచ్చాను సార్. మరి ఎందుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు? ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? సార్, వీడు బాగా నటిస్తున్నాడండి. హేయ్, అబ్బాయి వాళ్ళ అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. సార్, నాకేమీ తెలియదు సార్. చేసేదంతా చేసి తెలీదని వేరే చెప్తున్నావా? అయ్యా, వీడు ఆ కుర్రాడు కలిపి ఆ అమ్మాయిని ఫాలో చేశారంట. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి, అందుకే వీడు తట్టుకోలేకపోతున్నాడు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు తెలీదు సార్. రే బావా, ఎక్కడున్నా? సార్, నేను వాడు 2 వీలర్కి ఫైనాన్స్ ఇచ్చే కంపెనీలో బైక్ చేసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. మా పని డ్యూ కట్టిన బండి ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి తీసుకురావడం. బైక్ సైడ్ లాక్ వేసినా కానీ పగలు కొట్టే టెక్నిక్ మాకు తెలుసు సార్. హ్యాండ్ బేర్ని టైర్ని ఆపోజిట్లో ఉంచినప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత బైక్ తీసుకెళ్లి కంపెనీకి అప్పగిస్తాం సార్. ఇంతే కాదు సార్, కొంతమంది ఉన్నారు చూడండి, సిల్క్ చొక్కా నకిలీ నగలు వేసుకుని మైనర్ లాగే తిరుగుతూ ఉంటారు సార్. వీళ్ళకి టీ తాగడానికి దిక్కుంటుందో లేదో డ్యూలో బండి తీసుకుని డ్యూ కట్టకుండా మమ్మల్ని తిప్పిస్తుంటారు. లేదు సార్, ఈ వారం మొత్తం కట్టేస్తాను సార్. నువ్వు మొత్తం అంతా కట్టి చించేయక్కర్లేదు. మీరే బండిని తీసుకొచ్చి సరెండర్ చేయండి, లేదంటే మేమే తీసుకొచ్చేస్తాం. ఏంటి, బండిని ఎత్తుకుపోతావా? ఒక అబ్బకి పుట్టుంటే ఎత్తుకుపోరా చూద్దాం. బావా, మన బండిని ఎత్తుకెళ్తాడంట. మన బండా? డెడ్ ఎండా? ఎటు వెళ్ళుంటాడు వీడు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? బావా, ఉదయాన్నే కలుద్దాం. బాయ్. ఓకే మామా. బావా,
వాడు బండి మార్చేశాడు. అయితే ఏంటి, రేపు బండి ఫాలో చేసి లేపేద్దాం. బావా, ఇకపై ఏమీ చేయలేము. ఈ స్టాండ్లో వాళ్ళు ఊరికే పొడి చేస్తారు, నరికేస్తూ ఉంటారు. మనం వెళ్ళి బండి ముట్టుకున్నాం అనుకో, అంతే సంగతి. ఏండి బండి వెంటనే తీస్తారా, లేట్ అవుతుంది? వెంటనే తీసేస్తాను. ఏంటనా తొందరగా వచ్చేసినట్టున్నారు? అవునురా. హలో, మీరు తెచ్చింది ఏమో కదా, వేరే బండి తీసుకెళ్తున్నారండి? అక్కడనే ఏమో బండి నంబర్ అంటే చూడు. 6865 అదే నెంబరే. ఇలాగే సార్, చాలా రోజులుగా ఒక బండిని రికవర్ చేద్దామని మేనేజర్ మమ్మల్ని రమ్మన్నారు. సార్ పిలిచారంట కదా? ఆ పేషెంట్ 0637 ఏమైందయ్యా? మీరు అప్రూవల్ ఆర్డర్ ఇవ్వండి సార్. అప్రూవల్ ఆర్డర్ ఇవ్వడానికి నువ్వెందుకున్నావయ్యా? నన్నేం చేయమంటారు సార్? నేను 10 నెలలుగా ఆ పార్టీని ఫాలో చేస్తూనే ఉన్నాను. బండి వాడి దగ్గర ఉంటేనే కదా సార్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. బండి తీసుకురాలేకపోతే పని వదిలి వెళ్ళిపో. ఏంట్రా అది ఎలా ఉన్నావు? నన్నేం చేయమంటావురా? పార్టీ దగ్గర బండి లేకపోతే నేను 10 నెలల నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను. పార్టీ ఇల్లు అక్కడ తెలుసుగా నీకు? తెలుసు. ఏరియాలో టికెట్ ఉందిగా? ఉంది. నేను వాడు ఆ పార్టీ ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన చోట అన్నా ఏమైంది? బంగారం కొట్టు అరుణాచలం ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ చనిపోయింది. బండిని తీసుకెళ్ళినట్టే. విచారించడానికి వస్తేనే పార్టీ పెళ్ళాం చచ్చిపోయింది. వెళ్దాం పద బావా. ఈరోజు ఈజీగా లేపేద్దాం రా. ఒకటి పార్టీ బండి తెలిసిన వాళ్ళకి అమ్మేసి ఉండాలి, లేదా అప్పులోడు ఎవడైనా ఎత్తుకెళ్ళి ఉండాలి, లేదా చుట్టాల బంధువులకి ఫ్రీగా ఇచ్చి ఉండాలి. వీటిలో ఏదో ఒకటి జరిగిందే అనుకో, ఖచ్చితంగా ఇక్కడికి బండి వస్తుంది. అప్పుడే సార్ వాడు తన్ని మొట్టమొదటిసారిగా చూసింది. దేవతలా ఉందిరా తను. ఎవరు బావా? ఆ చావింట్లో ఏడుస్తూ ఉన్న అమ్మాయి. ఏంది బావా పొద్దున్నే బండి వేసుకొచ్చావు? ఏంది ఊరు వెళ్తున్నావా? ఏంటి ఎగతాలా? పాపం కదా, నిన్న మిస్ అయిన బండి ఈరోజు లేపేద్దామని వస్తే. ఏ బండి? అంత పెద్ద గుంపులోనే తేలేదు, ఇప్పుడు ఎలా తీసుకొస్తాం? రే, చావింట్లో నిన్న రాని చుట్టాల బంధువులు, ముఖ్యమైన వాళ్ళు అందరూ ఈరోజు వస్తారు. ఖచ్చితంగా ఈరోజు బండిని లేపేయచ్చు. పోరా, పోయి షటేసుకురా.
నమస్కారం. అయ్యగారు నమస్కారం అండి. ఏర్పాట్లేని అయినాయా? రెడీ అండి. రేయ్ రేయ్ ఆకలేస్తుందిరా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇకపై ఎవరు రారురా. పదరా వెళ్దాం. ఆ అమ్మాయి ఎందుకురా ఇంకా బయటికి రాలేదు? రేయ్ నోటుకొచ్చినట్టు తిడతాను. పద వెళ్దాం. రేయ్ కాల్ వస్తుందిరా. ఎవరు చేస్తున్నారా? ఏదో ఫారెన్ కాల్లో ఉందిరా. నేను బిజీగా ఉన్నాను చెప్పరా. మావా నేను జోషన్ రా. నేను మీ మామ వాళ్ళ ఫ్రెండ్ మన్మథన్ మాట్లాడుతున్నానండి. దొరికావా? అవునండి. కొంచెం అల్లుడికి ఫోన్ ఇస్తావా? వాడితోనే మాట్లాడతారా? మాతో మాట్లాడరా? తప్పకుండా మాట్లాడతా. అవునవునవును అవునండి. నేనేమైనా బోరు కొడుతున్నా? అయ్యో లేదు 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 అలాంటిదేం లేదు. చెప్పండి, నేనేగా. ధైర్యంగా చెప్పండి. అయ్యో అలాంటిదేం లేదు. సరేనండి. సరేనండి. వినిపిస్తుందా? వినపడుతోంది. నేను మాట్లాడేది వినపడుతుందా? వినిపిస్తుందా? హలో బ్రదర్. చూడండి సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. ఫారెన్ లో ఫిగర్లు చాలా తెల్లగా ఉంటారంట కదా. ఇదిగో ఏంటయ్యా భలే కబుర్లు చెప్తున్నారుగా. కబుర్లా? ఇక్కడ ఒకటి తల తింటుంటే సార్ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. మీరు భలే మాటకారి సార్. ఈరోజు మీకు ఆఫీస్ లేదా సార్? అలాగా. ఓకే బాస్. హలో మన్మదా, వినిపిస్తుందా? మీ గొంతుకు ఏమైంది సార్? గొంతుకేం కాలేదండి, సెల్లోనే ఛార్జ్ తక్కువైంది. అయితే ఇక మాట్లాడలేవా? మీరేం కంగారు పడకండి, నేను ఇంకో నెంబర్ చెప్తాను, వెంటనే దానికి కాల్ చేయండి. అందులో ఫుల్గా ఛార్జ్ ఉంటుంది. చెప్పండి. 9840472314. ఎంజాయ్ చేయరమ్మావా? చెప్పు బాస్. ట్రంప్ ఫంక్షన్ లో పక్కనే ఉన్నారు కదా. దాఖలు 2 స్టవ్లు ఎన్ని కావాలండి? పెద్దవి 2, చిన్నది 1. బాబు రండి, నేనే వద్దాం అనుకున్నా. అవునవును, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇదే చెప్తున్నారు. ఆడ మా మేనేజర్ చండాలంగా తిడుతున్నాడు. ఈ నెల మొత్తం డ్యూలు కట్టేయండి, లేదంటే బండి ఎత్తకెళ్తాం. అలాగే బాబు, అలాగే బాబు, కట్టేస్తా. అవునవును, ఎప్పుడు వచ్చినా ఇదే చెప్తూ ఉండండి. చెప్పరా మావా? మావా చాలా రోజులుగా హీరో ప్యాషన్ ప్లస్ బండి వెతుకుతున్నారు కదా. అవునవును. ఆ బండి నంబర్ చెప్పు. 0637. వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి, బండి ఇక్కడే ఉంది. థ్యాంక్స్ రా మావా. రే బావా, బండి పోనీరా.
నమస్తే అన్న. రారా. నమస్తే మావా. నేను కొంచెం వెళ్ళొస్తాను. ఇలా చూడు, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. సరేనా. బావా ఎవరూ లేరు, నైస్గా నెట్టుకొచ్చేసాయి. రే 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 ఎవరా మీరంతా? లగెత్తు 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 బావా, లగెత్తు లగెత్తు. రే రే ఆగండిరా రే. హలో అమ్మా, నేను మీ అక్కడ మాట్లాడుతున్నానమ్మా. సార్, బావా రవి పోయినసారి హార్న్ అడిగాడు. సరే తీసిచ్చే. అక్క అక్కడ ఉన్నారు కదా, అదిగో వాళ్ళే. నేను చెప్పానని చెప్పకు. ఎవరి అమ్మాయి? ఏమైందిరా? ఏం లేదు, ఒక అమ్మాయి మనల్నే చూస్తూ వస్తోంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. సార్, ఏం కావాలండి? ఏమండి ఎందుకలా ఏడుస్తున్నారు? బండిని ఎందుకు తీసుకొచ్చారు? డ్యూ కట్టకపోతే బండి తీసుకురాకుండా ఏం చేస్తారు? మా అక్క వాళ్ళ ఆయనకి అది సారిగా ఇచ్చాము. ఎట్టెట్టా డ్యూ కట్టని బండిని కట్నంగా ఇచ్చారా? లేదు, మా అక్క వాళ్ళ అత్తగారు వాళ్ళు చాలా ఇది చేశారు. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా మా అక్కని చివరిగా పంపించారు. నేను పని వెతుక్కుంటున్నాను, ఎలాగైనా మీ డ్యూ కట్టేస్తాను. అదంతా కుదరదమ్మా, ఏదైనా మేనేజర్తో మాట్లాడాలి. ఈ అమ్మాయా? ఈ అమ్మాయి ఎక్కడికెందుకు వచ్చింది? చీ కుక్క, నువ్వు కూడా ఇక్కడే పనిచేస్తున్నావా? రే ఇట్రా. హాయ్. ఎందుకు అలా చూస్తున్నావు? ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్. మరెందుకురా మొహం మీద ఉమ్మేసింది? అదేం లేదే. అరే చే, నిజం చెప్పు. నువ్విప్పుడు చూస్తున్న మన్మధుడు ఒకప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్. గాయత్రి బిజినెస్ లో యూజీ పూర్తి చేశారు. పీజీ ఎందుకు చేయలేదు? అంత డబ్బు మా దగ్గర లేదు సార్. ఓకే, కానీ కరస్లో ఖచ్చితంగా పీజీని కంప్లీట్ చేయండి, ఎందుకంటే అప్పుడే మీకు ప్రమోషన్ వచ్చేది. సరే సార్. ఓకే, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. సార్, నేను ఏ పని చేయాలి సార్? వర్కా? అదే చెప్పాను కదా, ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చని. అదే
పనేంటా అని. 9 to 6 జాబే, మ్యాక్సిమం నైటే డ్యూటీ ఉంటుంది. నేను 9 o'clockకి కాల్ చేస్తాను. ఆ తర్వాత 1 to 2 మీకు ఫ్రీ. ఆ తర్వాత 2 to 6 వరకు మీరు నాతో మాట్లాడుతూ ఉండాలా? అదే సరదాగా సంతోషంగా. ఇంట్రో చేసిన మోహం ఇది. మోహం చూడు. హై వీల్స్ చెప్పులు కనిపెట్టిన వాళ్ళని అదే హై వీల్స్ చెప్పులతో కొట్టాలి. అలాగే ఒకరోజు నేను అక్కడనే బండిని తీసుకొద్దామని వెళ్ళాను. అప్పుడు వాడు వచ్చాడు. కాపాడడానికే వచ్చాడు అనుకున్నాను. బావా తొందరగా బండి పోనీరా, వాళ్ళు వస్తారేమో. పోని పోని తొందరగా పోని. తీసుకురండి. స్నేహితుడు ప్రాణమైనా ఇస్తాడంటారు, కానీ అది వాడు ప్రేమించినంత వరకేరా. ఇది నాకు నిన్నే తెలిసింది. కానీ ఒక్కట్రా బావా, ఇంకోసారి ఆ దిక్కులకే వెళ్ళకూడదురా. వీడెక్కడికి తీసుకొచ్చాడు? ఓరిని అంకమ్మ, ఏ దిక్కుకైతే రాకూడదు అనుకున్నానో అక్కడికే తీసుకొచ్చాడే. రే లోపలికి రా. రండి 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 రండి. నిన్న దెబ్బలు తిన దొంగనా కొడుకు కదీడు. వేల్మురుగా కెమెరాలన్నీ నా వైపే తిప్పారు. అదేంటి? సార్ ఇది చూడండి. సారీ అండి, మా ఫ్రెండ్కి నచ్చలేదంట. ఏంటంటే? రారా మావా, నీకు ఇంకెక్కడైనా నచ్చితేమో చూద్దాం. ఒక పని అయిపోయింది. ఏది తీయలేదుగా? ఆ విషయం మీకెలా తెలుసండి? దేన్ని కాదయ్యా, ఏమి తీసుకెళ్లేదుగా? బాగా చూశాను సార్, ఏది తీయలేదు. హలో హలో, ఇంట్లో ఎవరండి? రే ఏంట్రా చూస్తున్నావు? పిలవరా. రాజీ అక్క, రాజీ అక్క, రాజీ అక్క. ఏమండి, గాలిపటం ఇరుక్కుందండి, కొంచెం తీసేవ్వండి. పిల్లోడు పాపం అండి.
ఇదిగోరా. ఏంటది? ప్లీజ్ రా, గాలిపటం ఇచ్చారా? ఇచ్చేస్తాను రా, ప్లీజ్ రా. నాకు టైం అవుతుంది అంకుల్, నేను వెళ్ళాలి అంకుల్. థ్యాంక్స్. అనియా నువ్వు వెళ్ళు, నేను రాజుతో వెళ్తాను. సరేమ్మా. హాయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, డ్రెస్ కొత్తగా ఉంది. ఓ అదా, ఇది మా అమ్మ కొనిచ్చింది. అది కూడా ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టమని వెతికి వెతికి మరి తెచ్చింది. బాగుంది కదా? బాగుంది. అవునే, నీకే కలర్ అంటే ఇష్టం? బ్లూ కలర్. ఓ ఆ కలరా? సార్, ఆ అమ్మాయికి ఆ కలర్ ఇష్టమని చెప్పిన తర్వాత వాడు చేసిన హంగామా ఉంది చూడండి, తట్టుకోలేకపోయాం సార్. ఏంట్రా చూస్తున్నావు కర్రోడా? అన్నా ఒక ఫిల్టర్ ఇవ్వనా? ఏంటి బాబు, చొక్కా కొత్తదా? అవునన్నా. ఏంట్రా చూపు? నాకు నువ్వు చెప్పలేదేంటబ్బా? ఏంటి? నువ్వు గ్యాస్ కంపెనీలో చేరినట్టు. డ్రెస్ చూసాలి అనుకుంటున్నావా? ఈ కలర్ తనకి చాలా ఇష్టమని చెప్పిందిరా, అందుకే వెంటనే కొనేశాను. ఊదా అని చెప్పింది. ఇక నా జీవితాంతం ఊదాతోనే ఉంటానురా. ఏం కలర్ అన్నావు బావా? ఊదా. ఆ రంగని బ్లూ రంగు వేసుకున్నావేంటి? బ్లూయే కదా ఊదా? కాదు బావా, నీలం రంగని అర్థం. అవును కదా. ఊదా అంటే ఏం రంగు మామా? ఏం కలర్ అయి ఉంటుందా అబ్బా? ఏమో నాకు కూడా తెలియదు బావా. మొన్నే చూడీదార్ కొన్నాను. అవునవునవును, చెప్పు. లేదు లేదు, అలాంటిదేం లేదు. ఖచ్చితంగా వస్తానులే. ఓహోహో అలాగా, సరే సరే చూసుకుందాంలే. నీకంటే ముఖ్యమైన పనే ఉంది, నువ్వే నాకు ముఖ్యం. వస్తానంటున్నాను కదా, మరింకేంటి ప్రాబ్లం? నువ్వేం ఆలోచించుకో, ఖచ్చితంగా వస్తాను. సరే సరే, నా బండిలోనే వెళ్దాం. అక్కడికే తీసుకెళ్తానులే. అవునా? ఓహో సరే సరే, అయితే నేను ఉంటాను. మామా, ఆ అమ్మాయిని చూస్తూ ఉండడం వల్ల సిగరెట్ ని మర్చిపోయాను రా. సారీ రా, క్షమించరా మామా. మామా ఇటు చూడరా. సారీ మామా. మామా ప్లీజ్ రా, సారీ మామా. ఇటు చూడు, అటు పండి తినరా. ఇటు చూడు మామా. ఎవర్రా వేడి నిలిపోతుంది? బాబు, ఊదా కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి పువ్వులు కొన్నది. ఊదానా? అది మర్చిపోయి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. నువ్వు చూసావా? నేను చూసాను బామ్మా, నేను తీసుకెళ్ళిస్తాను. తప్పుకోండి. బాబు, ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ పువ్వులు తీసుకొని వెళ్ళిపోయింది. నేను వేరే పువ్వులు ఇచ్చాను, అవి ఇలాగ ఇవ్వు. మా ఊరి జ్యోతినగర్ భద్రకాళి అమ్మన్ గుడి 28వ సంవత్సరం జాతర సందర్భంగా 7 స్టార్ గ్రూప్స్ జరిపే 8వ రోజైన పసుపు నీళ్ల సంబరాలు చాలా గొప్పగా కొనసాగుతోంది.
అందుకనే ఈ రేయ్ ఉన్న బావా వాళ్ళందరూ వచ్చి పాల్గొని సంవత్సరంలో ఒక్క రోజురా కన్న తండ్రి తిట్టడు, సొంత అన్నయ్య తిట్టడురా. అంతెందుకు అప్పిచ్చినోడు కూడా తిట్టాడు. ప్లీజ్ రా. గోబ పగిలిపోద్ది. ఓకే, ప్రాణ స్నేహితుడి సమస్య నా సమస్యగా భావిస్తాను. వచ్చే సంవత్సరం చూసుకుందాంలే. వచ్చిన పని అయిపోయేదాకా నాకు ఇదే పరిస్థితి. వీడొకడు వేల పాల లేకుండా కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు తిట్టే తిట్లకి వీడి ఫోన్ చేయకూడదు. రేయ్, ఆయన ఫారెన్లో ఉన్నారు, దేనికైనా యూజ్ అవుతారు. నేను మాట్లాడతానులే. హలో, ఎవరు? మన్మథన్ సారా? అవునండి. మా బావ అంటున్నాడు సార్, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి, ఇస్తారా? సారీ, మీ బావ చాలా టెన్షన్ పడుతున్నాడు. ఏమైంది? కలర్స్లో ఒక రంగు, అది ఎలా ఉంటుందో తెలీదు. అదే సమస్య. ఓ సింతేనా? నన్ను అడిగితే చెప్తాను కదా. మీకది తెలుసా? రేయ్, ఆయనకి తెలుసంట్రా. చెప్పరా మామా. రే, నీతో మాట్లాడి ఎన్ని రోజులైంది? రే, ఊదా రంగు ఎలా ఉంటుందో ముందు చెప్పరా. ఊదా కలరే కదరా, గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. థ్యాంక్స్ రా. ఛా, కాసేపు తర్వాత చెప్పుండాల్సింది. వెంటనే కట్ చేస్తాడే. బావా, ఏ పిశాచి, కళ్ళు కనిపించట్లే నీకు? నేనే దొరికాను నీకు, పోవే. పూలోనే నిన్నే చూసా, వేళతో నీ అందాన్ని రాసా, నీ నవ్వుతోనే పడిపోయానే. పూలోనే నిన్నే చూసా, వేళతో నీ అందాన్ని రాసా, నీ నవ్వుతోనే పడిపోయానే. కన్నుతో నన్ను చంపేసిందే, నా హృదయం దోచేసిందే, నన్నేనే మరిచిపోయానే. నీ రూపం చూసి మేఘం అక్కడ నిలిచిపోయిందే, నీ మాటను వింటుంటేనే చిలకకు గొంతు నొప్పంట. నీ ఇంటి ముందురు నేను పోతూ వస్తూ ఉంటానెప్పుడు. పూలోనే నిన్నే చూసా, వేళతో నీ అందాన్ని రాసా, నీ నవ్వుతోనే పడిపోయానే. కన్నుతో నన్ను చంపేసిందే, నా హృదయం దోచేసిందే, నన్నేనే మరిచిపోయానే. ఏడు రంగుల ఆకాశం ఎంతో మెరుస్తూ ఉంటుందే, కంటి రెప్పలు పూతోటం లాగే ఉంటుందే. గాలి జోరుగా వస్తుంటే, నీ అందాన్ని చూస్తుంటే, పూల రంగు నీ పెదవిపై దాచుకుని ఉందే. నువ్వు వస్తే నీళ్లు కూడా తేనై మారిందే, మరి నీ కంటి నీళ్లు చూస్తే గుండె పగిలిందే. నిన్ను చూస్తూ ఉంటే నేను ఏమేమో అయిపోయాను,
ఏమేదైనా ఏంటేదైనా నేను నిన్నే ప్రేమిస్తుంటా. పూలోనే నిన్నే చూసా, వేళ్లతో నీ అందాన్ని రాసా, నీ నవ్వుతోనే పడిపోయానే. కన్నుతో నన్ను చంపేసిందే, నా హృదయం దోచేసిందే, నన్నేనే మరిచిపోయానే. నువ్వే లేనా ప్రాణము, నువ్వే నా జీవితము, ఊరంతా నిన్నేనే వెతుక్కుతుంటానే. నీ మాట మాధుర్యం పంచతారలాగేనే, నిన్ను నేను చూస్తే గుండె ఆగినే. నువ్వు నోటికి పెట్టే అన్నం కూడా అమృతమయ్యేనే, నువ్వు పక్కన ఉంటే నాకే అప్పుడు దాహం ఉండేలే. పూల తోటం కూడా నీ అందాన్ని చూసి, ఏమేదైనా ఏంటేదైనా నేను నిన్నే ప్రేమిస్తుంటా. పూలోనే నిన్నే చూసా, వేళ్లతో నీ అందాన్ని రాసా, నీ నవ్వుతోనే పడిపోయానే. కన్నుతో నన్ను చంపేసిందే, నా హృదయం దోచేసిందే, నన్నేనే మరిచిపోయానే. నీ రూపం చూసి మేఘం అక్కడ నిలిచిపోయిందే, నీ మాటను వింటుంటేనే చిలకకు గొంతు నొప్పంట. నీ ఇంటి ముందురు నేను పోతూ వస్తూ ఉంటానెప్పుడు, పూలోనే నిన్నే చూసా, వేళ్లతో నీ అందాన్ని రాసా, నీ నవ్వుతోనే పడిపోయానే. కన్నుతో నన్ను చంపేసిందే, నా హృదయం దోచేసిందే, నన్నేనే మరిచిపోయానే. అయ్యో దెయ్యం! ఏంటి దెయ్యమా? వాడంత గాఢంగా అమ్మాయిని ప్రేమించాడు సార్. వాడు నా మిత్రుడు సార్. నేనెందుకు వాడికి ద్రోహం చేస్తాను సార్? వాడెక్కడున్నాడో ఏంటో. వాడు లేకపోతే ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది సార్. ఎలాగైనా కనిపెట్టండి సార్. పక్క కూర్చోరా. ముత్తు, అతన్ని పిలవండి. సరే మేడం, లోపలికి వెళ్ళండి. నమస్కారం అమ్మా. ఏమయ్యా, పెళ్లి కొడుకు నచ్చకపోతే చెప్పొచ్చు కదా? ఏం చేసావా అబ్బాయిని? నేను అటువంటి వాడిని సరే కాదమ్మా. సరే, ఆల్రెడీ ఎంక్వైరీ జరిగిపోయింది. ఇప్పటికి నువ్వు ఇంటికి వెళ్ళావు. పిలిచిన వెంటనే నువ్వు ఇక్కడికి రావాల్సి ఉంటుంది, సరేనా?
పెద్దనానికి మంచిలు తీసుకొచ్చి ఇవ్వు. అలాగే బామ్మ. ఎలా బ్రతికిన మనిషి పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకుని నించోవలసి వచ్చింది. అవును, కూతుర్ని సరిగా పెంచుంటే ఇలా జరుగుండేదా? ముందు చేయాల్సిందా చేసేసి ఇప్పుడు తల మీద చేపెట్టుకుంటే మేము మాత్రం ఏం చేయగలం? నోటికొచ్చినట్టు వాగుతున్నారు. పరిస్థితి చూడండిరా. ఈరోజు ఇతనికి ఏర్పడింది మనకి ఏర్పడితే మనము అలాగే చేస్తాంరా. ఇతను కావాలనుకున్నోళ్ళు ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు బయటికి దోబేయండి. అరుణాచలం, మీకోసం మేమున్నాం. ఎవరైనా లేచి బయటికి వెళ్ళారా? అదే బంధువులు అంటే. నాకొచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు. అరుణాచలం, ఏడవకూడదు. ఇది నీ సమస్య కాదు, మన ఊరి సమస్య. అన్నీ మేం చూసుకుంటాం. కానీ ఒకటి, దానికి పెళ్ళయ్యేంత వరకు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అది నీ బాధ్యత. మీరు చెప్పింది మాకు బాగా అర్థమైంది. మేము కూడా అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాం. త్వరలోనే కనిపెడతాం. దిగులు పడకుండా వెళ్ళండి. అయ్యా, కొంచెం జాగ్రత్తగా చేసి పెట్టండి. సరే, వెళ్ళొస్తాం అయ్యా. షణ్ముగ సుందరం మీరే కదా?
కూర్చోండి. షణ్ముఖ సుందరం, ఏం పని చేస్తున్నారు మీరు? మ్యాథ్స్ టీచర్. లెక్కల టీచర్. 9480850638 ఈ నెంబర్కి మాటకి ఫోన్ చేశారేంటి? నేను మాట్లాడలేదు సార్, ఆ అమ్మాయే మొదట మాట్లాడింది సార్. ఆ అమ్మాయి నా స్టూడెంట్ అని చెప్పింది సార్. నాకేమేమి నచ్చుతాయో తెలుసుకొని నాతో మాట్లాడింది సార్. మాట్లాడే కొద్దీ తప్పుగా మాట్లాడటం మొదలెట్టింది సార్, అందుకే కట్ చేశానండి. సరే, మీరు వెళ్ళొచ్చు. శరవణ కుమార్, ఏం పని చేస్తున్నావు? 2 వీలర్ షోరూంలో సీజింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నా. 9480850638 ఈ నెంబర్ గుర్తుందా? అవును సార్, ఒక అమ్మాయి మాట్లాడింది. నా కోసమే జీవిస్తున్నానని చెప్పింది సార్, కానీ నేను చెప్పేశాను నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని. అప్పటినుంచి ఆ అమ్మాయి కాల్ చేయడం లేదు సార్. సరే, నువ్వు వెళ్ళు. ఏం పని చేస్తున్నావురా? మార్కెట్లో కూలి పని. 9480850638 ఎవరి నెంబర్ రా? అఖిల నెంబర్ సార్. సార్ తనకి ఏమైంది సార్? తను నా ప్రాణం సార్. ఏమైందో చెప్పండి సార్. పోరా. నన్ను సాధారణంగా కలవడం కష్టం, ఎలాగో మీ అదృష్టం కలిశారు. అడిగిన దానికి సమాధానం చెప్పరా? 9480850638 ఈ నెంబర్కి ఎందుకురా మాటకి ఫోన్ చేశావు? మా గురువుగారి నెంబరు, నేను కాక ఇంకెవరు మాట్లాడతారు? కానిస్టేబుల్, వాడిని తీసుకుని బయటికి వెళ్ళండి. అయితే ఆ నెంబర్ ఒక అమ్మాయిది. అదే వీళ్ళందరితో మాట్లాడి మోసం చేసింది. మీరందరూ వెళ్ళి ఆ అమ్మాయి ఇంకా ఎన్ని మోసాలు చేసిందో ఒక లిస్ట్ రెడీ చేయండి. చెప్పమ్మా. ఒక కేసు జరుగుతోంది. తిన్నాం. నువ్వు అమ్మ తిన్నారా? పొద్దుటే వచ్చేయండి. సరే, ఉదయాన్నే వచ్చేస్తాను. సరేనండి. సరే, ఉంటాను. ఏంట్రా? ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటారు సార్. ఒక కాల్ చేసి చెప్తాను సార్. పోరా, వెళ్ళి పడుకో. ఫోన్ కావాలట. ఫోన్ పెద్ద ఊపుకుంటూ వచ్చేసాడు. ఏం బావా, కట్టుకట్టారా? అవసరమారా నీకు? నీ చెయ్యి విరగొట్టుకోవడమే కాకుండా నన్ను కాలువలో పడేశావు. తను తిరిగి చూడగానే ఒళ్ళంతా పువ్వులు పూచాయా? అదంతా నీకు అర్థం కాదురా. అర్థమైద్దిలే.
నిన్న ఈ చెయ్యి విరగొట్టింది, ఈరోజు ఆ చెయ్యి విరగొట్టిందిలే. వెళ్ళి విరగొట్టించుకురా. ఏయ్ వెళ్ళు నగలు కొట్టేదాకా అమ్మాయికి బాడీ గార్డ్గా వెళ్ళిరా. కర్రోడికి ఎందుకు ఎంత కడుపుమంట? ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చాను? స్కూల్కి వెళ్ళక్కలేదా? రే మీ అమ్మ మామూలు చీర కట్టుకుంటే వీధంతా చూపిస్తుంది, పట్టు చీర కట్టుకుంటే ఊరుకుంటుందా ఏంటి? ప్రతి ఇంటికి బెల్లు కొట్టి మరీ చూపించి వచ్చింది. ఇప్పుడు మీకేంటి కొట్లో పడి సావాలా? ఇక నేను వచ్చేసాను కదా, చూసుకుంటానులేండి. నీకేం తెలుసా? 10 రూపాయలు వడ్డీ తీసుకుని వ్యాపారం నడుపుతున్నాను. పొద్దునే 2 అరటిపళ్ళ తారు కొనుకొచ్చాను. ఈ మన్మధులు వచ్చాడంటే ఒక్క పండు వదిలిపెట్టడు, ఒక్కొక్క పండు తినేస్తాడు. దొంగ వదవా. వాడు వచ్చాడారా? వీడెందుకని లోపల చూస్తున్నాడు? ఏంది మామూ లేట్ అయిందే? పెళ్లిలో మంచి విందనుకుంటా. పదరా, స్కూల్కి టైం అయింది కదా. నువ్వు ఒక మనిషివేనా? అనవసరంగా అమ్మాయికని తిట్టావు. అక్క వెళ్ళొస్తానక్క. మామూ వెళ్ళొస్తాను. అంకుల్ సారీ అంకుల్, మా నాన్న మిమ్మల్ని దారుణంగా తిట్టారు కదా. మా నాన్నకు బదులుగా నేను మీకు సారీ చెప్తున్నాను. పర్వాలేదు వదిలేయల్లుడు, ప్రేమించేవాడికి మిత్రుడుంటే అవమాన పాలవక తప్పదులే. రే ఎదవల్లారా, నాశనం అయిపోతారా. ఎందుకే నా కొట్టు దగ్గరికి వచ్చారా? అనవసరంగా అమ్మ మనసుని చెడగొట్టారు కదరా. అది ఎలాంటి కుటుంబమో మీకు తెలుసారా? ఈ ఊర్లోనే పెద్ద బంగారపు కొట్టు వాళ్ళదేరా. ఈ ఊరికే బంగారం ఇచ్చిన కుటుంబం రా. ఇప్పుడు అమ్మాయి మెడలో ఒక చిన్న బంగారం కూడా లేదురా. కానీ పాతదంతా మర్చిపోయి బతుకుతున్న వాళ్ళ నాన్నకి విషయం తెలిసిందనుకో, నేను చంపేస్తాడ్రా. మళ్ళీ నా కొట్టు దగ్గర కనిపిస్తే చెప్పుతో కొడతాను. తప్పకుండా. మామూ ఓ మామూ కాసేపు ఉండు. ఇంకోసారి ఎవడైనా నన్ను మామయ్యని పిలిస్తే చంపేస్తాను, జాగ్రత్త. మీ అక్కని పెళ్లి చేసుకున్నానా ఏంటి? మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. బావా, టీ కొట్టు ఆయన తిట్టడం చూస్తే నిన్నటితో టీ కొట్టు అధ్యాయం అయిపోయింది అనుకుంటా. ఇంటి ముందర ఉన్న టీ కొట్టు కాకపోతే నగల కొట్టు ముందున్న టీ కొట్టు. హలో హలో, నేను. అసలు ఏం కావాలండి మీకు? ఈరోజు నేను ఏ డ్రెస్ వేసుకున్నానో చెప్పండి. మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే నాకేంటి? కోపంగా ఉన్నారా? ఈరోజు మీకు నచ్చిన డ్రెస్సే నేను వేసుకున్నాను. ఏమండి, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అండి. ఇలా మాటిమాటికి ఫోన్ చేసి టార్చర్ చేయకండి. ఏ నీకు నేను నచ్చలేదా? ఎవరు బావా ఆ పిల్ల? సైడ్ ట్రాక్ ఏంటి? ఎవరో తెలియదు మామా. ఒక అమ్మాయి నాన్ స్టాప్ గా ఫోన్ చేసి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి హింసేస్తుంది మామా. సూపర్ రా, స్పేర్ గా పెట్టుకోవచ్చుగా. గోబ పగిలిపోద్ది. సరోకి రాజీ, రాజీకి సరో. ఇది ఎప్పటికీ మారదు. సారీ బావా.
సార్ ఓ తీసుకెళ్ళడానికి వచ్చావా? మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక సైన్ తీసుకో. ఏంది బావా ఫీల్ అవుతున్నా? మనూరు అమ్మాయిలందరూ ఇంతేలేరా, పక్కనే ఉన్నా కానీ పట్టించుకోర్రా, అడిగితే సిగ్గేస్తోంది అంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు చూడు. నమస్కారం అండి. మా ఓడికి చేతికి గాయమైంది కదా, అందుకే తాగడానికి జ్యూస్ తెచ్చాను. సరు అంటే ఏమండి ఎప్పుడు నాతోనే ఉంటాడు? సారీ అండి, నాకు తెలియలేదు. నేను వెళ్తున్నాను. నేను అనుకున్నాను. ఇప్పుడు ఏ డాష్కి రా నువ్వు నవ్వుతున్నావు? అది కాదు బావా, నువ్వు ఆ అమ్మాయి వెంటపడి ఎంత లవ్ చేసినా దాన్ని నిన్ను అదో టైపుగానే చూస్తోందిరా. దాన్ని పడేయడానికి టీ కొట్టాయిన బుట్టలో వేసుకొని కూరగాయలు కొనిచ్చి నీ వల్ల నేను అవమానం పాలయ్యి చివరికి నువ్వెవరో తెలియదని చెప్పేసి వెళ్ళింది బావా. బావా బండాపేవేంది? రేయ్ ఏమైందిరా? రేయ్ ముందు బండి తీసుకుని వెళ్ళరా. బావా నువ్వు? రేయ్ కోపం తెప్పించుకో, మర్యాదగా వెళ్ళిపో. రేయ్ వాన పడేలా ఉంది, రారా వెళ్దాం. పోరా అన్నప్పుడు పో, చిరాకు తెప్పిస్తావు. సరిపోయింది, వీడి కోపం వస్తే నా మీద చూపిస్తాడు. తెల్ల మేఘం ఇప్పుడు వర్షం తెప్పించగా అది ఒక వరం. నీ కన్నుల్లో నా చిత్రం ఉంటే కొత్త రాగం ఇప్పుడు వచ్చేసిందే, అరే కొత్త రకం. నువ్వే కదా నా బంధువు, నాకు నీపైనే ప్రేమ వచ్చింది ఏంటో నువ్వు నాకే. జగం ఇప్పుడు మనకేరా, నువ్వే నా దైవం, రారా నాదురా. తెల్ల మేఘం ఇప్పుడు వర్షం తెప్పించగా అది ఒక వరం. నీ కన్నుల్లో నా చిత్రం ఉంటే కొత్త రాగం ఇప్పుడు వచ్చేసిందే, ఆరే కొత్త రకం. నువ్వేనే నా బంధువు, నాకు నీపైనే ప్రేమ వచ్చింది ఏంటో నువ్వు నాకే. ఈ జగం మనదే ఉందిలే, నువ్వే నా దైవం, రారా నాదురా.
స్వయంవరం నడిచిందే నీ కన్నుల్లో వెదికిందే నువ్వు నాకు నచ్చావో నువ్వే నాకెప్పుడు కావాలి స్వయంవరం నడిచిందే నీ కన్నుల్లో వెదికిందే నువ్వు నాకు కావాలి నువ్వే నాకిప్పుడు కావాలి ఎవరు వచ్చినా ఏమైనా నా మనసిప్పుడు నీకే ఇచ్చనే అందం చూసి నీతో వచ్చేసానే అర్థం చేసుకోనేని బంధువు తెల్ల మేఘం ఇప్పుడు వర్షం తెప్పించగా అది ఒక వరం నీ కన్నుల్లో నా చిత్రం ఉంటే కొత్త రాగం ఇప్పుడు వచ్చేసిందే అరే కొత్త రకం నువ్వే కదా నా బంధువు ఎప్పటికీ నా మనం నా చెవి వింది నీ గణం ప్రతిదినం నీ మౌనం సహించెను నేనను దినం ఎప్పటికీ నా మనం నా చెవి వింది నీ గణం ప్రతిదినం నీ మౌనం సహించెను నేనను దినం కోపమెందుకో నువ్వు నాకెలే మరచిపోలేను నీ ప్రేమను చెప్పలేని అనుబంధము నా బంధము నీవు స్వంతము తెల్ల మేఘం ఇప్పుడు వర్షం తెప్పించగా అది ఒక వరం నీ కన్నుల్లో నా చిత్రముంటే తెల్ల మేఘం ఇప్పుడు వర్షం తెప్పించగా అది ఒక వరం నీ కన్నుల్లో నా చిత్రం ఉంటే నాకు నీపై ప్రేమ వచ్చింది ఏంటో నువ్వు నాకే ఈ జగం ఇప్పుడు మనకేరా నువ్వే నా దైవం రారాదురా అరే రే టీ మాస్టర్ కూర్చో 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 ఎందుకు ప్లీజ్ కూర్చో మామా మామోయ్ హే ఏంట్రా ఎందుకు పిలిచావు మామా ఒక్క నిమిషంలో వచ్చేయాలండి ఇదే ఆకర్షారా అంకుల్ ఎవరినో తెలియని వాణ్ణి పెళ్లి చేసుకునే బదులు నన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నా ఇతన్ని ఇష్టపడ్డం తప్ప ఇతను నన్ను బాగా చూసుకుంటాడు అంకుల్ నాకు నమ్మకం ఉంది నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నన్ను క్షమించండి అంకుల్ అయ్యో అలాంటిదేం లేదమ్మా నువ్వు ఎక్కడున్నా బాగుండాలమ్మా ఏ సరో రేపటి నుంచి కొట్టుకురారా డ్యూ కట్టనటువంటి బండి తాలి కట్టనటువంటి ప్రేయసి ఒక్కటే ఎవరు ఎప్పుడు దూరం అవుతారన్నది ఎవ్వరికీ తెలియదు ఎలా ఉంది నా కవిత బాగుందా ఈ కవిత నేనే రాశాను ఇంకో కవిత ఉంది చెప్పనా వద్దా సర్లేరా మన్మదన్ ఏంటి ఎలా చేయి పెట్టావు
ఏం లేదు ఊరికే. వీడు మన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు. మన్మదన్, ఒక చిన్న డౌట్, వచ్చి క్లియర్ చేసి వెళ్తావా? ఏంటో చెప్పు సుందర్. చెంప మీద చెయ్యేంటి? ఓ సుందర్, సిగ్గేస్తోంది. అది ఏంటో ముందు చెప్పి వెళ్ళు. అడ్డు తప్పుకో, సిగ్గేస్తుందని చెప్పాను కదా. రేయ్ రారా. వద్దు వద్దు, లాగొద్దు, నాకు సిగ్గని చెప్పాను కదా. మన్మదన్, ఫిగర్స్ చాలా ఎక్కువ ఉన్నారా మీకు? అబ్బా పోండి సార్, నాకు సిగ్గేస్తోంది. ఛా, వీడికి ఫిగర్ సెట్ అవుతుంది, మనకి సెట్ అవ్వడలేదు. థ్యాంక్ యూ సార్. ఏ ఆపవే. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్ చైన్ చూపించండి. ఆ సెక్షన్కి వెళ్ళండి. ఆ చైన్ చూపించండి. దీన్ని ప్యాక్ చేయండి. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో. ఇది నీకే. గాయత్రి, ఆ బ్యాగ్ తీసుకురామా. అలాగే అమ్మా. నాన్న, గాయత్రికి కొన్న డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదు నాన్న. అమ్మ చేతిలోనే ఉండేది, షాప్లోనే వదిలేసినట్టుంది నాన్న. బాగా వెతకండి, నేను కొట్టుకు ఫోన్ చేస్తాను. నమస్కారం, నగల కొట్టు. నేను పాండ్యాన్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇప్పుడు డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాం, కనిపించట్లేదు. అయ్యో, కనపట్లేదా? అవునండి, కాస్త చెక్ చేయండి. మీరేం భయపడకండి సార్, ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఇప్పుడే చెక్ చేస్తాను. రండి అరుణాచలం గారు, మీరు కూడా ఇంతకు ముందు కొట్టు పెట్టినందువల్లే ఇంకా పోలీసులకు వెళ్లకుండా ఉన్నాను. ఏం జరిగిందయ్యా? ఒక కస్టమర్ నగ మీ అమ్మాయి దగ్గర ఉంది, తీసుకున్నాం. ఇంకొక కస్టమర్ నగ ఎక్కడ దాచిపెట్టిందో మీరు అడిగి చెప్పండి. నా కూతురు అటువంటిది కాదయ్యా. అది పిచ్చిదయ్యా. చెప్పు రాజీ. ఎక్కడున్నావు? హోటల్లో ఉన్నాను. వెంటనే షాప్కి రా. ఒక చిన్న పనిలో ఉన్నాను రా, ప్లీజ్. నువ్వు వెంటనే రాకపోతే చచ్చిపోతాను. ఎందుకు ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుంది?
ఏమైంది రాజీ? రేయ్ ఏమైందిరా? ఏమైంది రాజీ? నన్ను దొంగ అని అంటున్నారు. లగ్న పత్రిక శ్రీమన్ భూధన్నాథ సమేతన్ షణ్ముఖ వెళ్లి అమ్మవారు కోవిల్పెట్టికి చెందిన దేవతర ముత్తుస్వామి మారి అమ్మల్ మొదటి కుమారుడు తిరువరల్ చల్వన్ సర్వణన్ కుమార్కు అదే రోజు మాఘమాసంలో 11వ తేదీన వివాహం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దలందరూ కలిసి అంగీకరించారు. ఆ రోజు పెళ్లి జరగబోతున్నది. హే సరు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? మాట్లాడకుండా రా, చూపిస్తాను. ఎందుకు తీసుకొచ్చావు? ఆడుకోవడానికి. నేను ఇంటికి వెళ్ళాలి. అవునే, పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఆశగా మాట్లాడదామని తీసుకొస్తే చాలా ఓవర్గా చేస్తున్నావు. నిశ్చితార్థం అయింది తెలుసు కదా, నన్ను ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు. సరే చెప్పు. ఏంటి? అదే మనసు వైపే మాట్లాడాలని చెప్పావుగా. అది ఏం లేదు. అది ఏం లేదా? కాదు కాదు, చాలా రోజుల నుంచి ఒకటి అడగాలని ఆశ. ఏం అడగాలి? వద్దు, ఇప్పుడు వద్దు. ఏంటో చెప్పు. కాదు, నేనొక ముద్దు పెట్టాలి. నీకిష్టం లేకపోతే వద్దు. చాన్నాళ్ళ కోరిక, అందుకే అడిగాను. సరే ఓకే. రాజీ, ఒకవేళ మీ ఇంట్లో గనక ఒప్పుకోకపోయింటే నువ్వేం చేస్తావు? ఈరోజు ఇట్టే అందరికీ ప్రేమ పుడుతుంది, కానీ అందరూ పెళ్లి చేసుకోవడం లేదు. అందుకని అడిగాను. ఎందుకు అలా అడుగుతున్నావు? రాజీ, ఏయ్ రాజీ, ఎందుకు అడుస్తున్నావు? నేనేం చెప్పి నేను నమ్మించాలి? లేదురా, సారీరా. నువ్వు నా వాడు అనుకున్న తర్వాతే నేను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాను. సరు, ఏమైంది? సరు, నాకు చాలా కలలున్నాయి తెలుసా? చెప్పవే. ఏమీ లేదు, ఎప్పుడూ నువ్వు నాతోనే ఉండాలి. సార్, తనని ఇప్పటి వరకు ఎవరు చూడలేదట సార్, కానీ ఫోన్ మాత్రం అప్పుడప్పుడు రీఛార్జ్ చేశారట. తను కూడా అప్పుడప్పుడు నంబర్ మార్చి మాట్లాడింది. ఇప్పుడు కొద్ది రోజులుగానే కాంట్రాక్ట్ నంబర్ నుంచి మాట్లాడింది. మిగతా నంబర్లని ప్రూఫ్ లేని నంబర్లు సార్. 9487850534 అనే నంబర్ ఫుల్గా రింగ్ అయి కట్ అవుతుంది సార్. ఎంక్వైరీ చేసి చూస్తే సంతానకృష్ణన్ పేరు మీద ఉంది సార్. ఈ నెంబర్ ఆ అమ్మాయి మాట్లాడిందా?
లేదు సార్, ఎవరో ఫ్రెండ్కి చెప్పి రీఛార్జ్ చేయించిందట. ఇక్కడ సంతానకృష్ణన్ అంటే ఎవరు? 9487850534 మీ నంబరేగా? అది నా కూతురుది కదా. నైన్ 4808500638 ఇది నీ నంబరే కదా? నేను లవ్ చేస్తున్న అబ్బాయి పాత నంబర్. అబ్బాయా? వాడేం చేస్తున్నాడు? పెయింట్ వేస్తాడు. నీకెలా పరిచయం? మా ఇంటి పక్కన ఉంటాడు. ఏయ్ ఫోన్ చేయి. ఇదిగో రంజిత్. ఏంది తాత? రేయ్ చెప్పరా, నువ్వు రీఛార్జ్ చేసిన వెంటనే నేను మాట్లాడలేకపోయానురా. ఎందుకంటే మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. నీకు బాగా తెలుసు కదా, నేను మా నాన్న కంటే మా అన్నయ్యకే ఎక్కువ భయపడతానని. కందసామి, ముత్తుచెల్వం, సార్ నేనేం చేయలేదు సార్. సార్ 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 నేనేమీ చేయలేదు సార్. నా మాట నమ్మండి సార్. సార్ నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. సార్ సార్ చెప్తాను సార్. సార్ చెప్తాను సార్. సార్ చెప్తాను సార్. సార్ వీడు మా ఇంటికి పెయింట్ వేయడానికి వచ్చాడు సార్. మార్కెట్లో మా కొట్టుకి పెయింట్ వేయడానికి, కుంభాభిషేకానికి పెయింట్ కొడతానికి వచ్చాడు సార్. మా దగ్గర బోట్ ఉంది కదా, దానికి పెయింట్ వేయడానికి వచ్చారు. మా స్కూల్కి పెయింట్ కొడతానికి వచ్చాడు సార్ ఆ కుర్రాడు. వీడు తెలుసా నీకు? ఏంటి? మా ఇంటికి పెయింట్ వేయడం కోసం ఒకసారి వీడు వచ్చాడు సార్. సరే నువ్వు బయలుదేరు. కూర్చోండి. వీడు తెలుసా? వీడు నా దగ్గర పెయింటర్గా పనిచేశాడండి. ఎందుకురా బాంబేసి చంపుతానని బెదిరించావు? నేను నిజం చెప్తాను సార్. ఒకరోజు నేను కాంట్రాక్టర్ పెయింట్ ఉంటే తీసుకొద్దామా? వెళ్లే దారిలో ఫినిష్ చేద్దాం సార్. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గృహప్రవేశం చేయొచ్చు. ఓకే సార్. బంగారం నా బుజ్జిగుడ్డి, బంగారం బంగారం. ఇదిగో తీసుకో, తాతకు పనుంది, మళ్ళీ వస్తాను. అమ్మా విజయ, టీ పెట్టి అమ్మా. అలాగే నాన్న. ఇంట్లో నన్ను వెయిట్ చేయమని చెప్పి బ్యాంకులో పనుంది వెళ్ళి చూసుకొని వస్తానని వెళ్లారు. ఇంట్లో ఆయన కూతురు ఒంటరిగా ఉంది. ఆయన కూతురుతో నేను తప్పుగా ప్రవర్తించాను. ఆ విషయం కాంట్రాక్టర్కి తెలిసి నన్ను ఇంట్లో కొట్టడమే కాకుండా వీధిలోకి తీసుకొచ్చి జనాల చేత కొట్టించాడు సార్. నేను అవమానం భరించలేకపోయాను సార్. నాకు చాలా దాహం వేసి ఒక చోట ఆగాను. నీళ్లు తాగుదామని ఒక కొట్టు దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఆ కొట్టులో కాంట్రాక్టర్ వస్తువులు కొనుక్కొని మర్చిపోయిన ఫోన్ కనిపించింది. దాన్ని నేను తీసుకున్నాను సార్. నేను చిన్నప్పటి నుంచి బాగా మిమిక్రీ చేస్తాను సార్. దాన్ని యూజ్ చేసుకుని నేను పని చేయడానికి వెళ్ళిన చోట ఉన్న వ్యక్తుల నెంబర్లు తీసుకొని ఆడవాళ్ళ గొంతుతో వాళ్ళతో మాట్లాడి ఎంత డబ్బు గుంజుకోగలను అంత గుంజుకుంటాను సార్. సర్లేరా, అసలు బాంబు పెడతానని ఎందుకు ఫోన్ చేశావు? సార్ అది ఆ కాంట్రాక్టర్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అలా చేశాను. ఒకరోజు ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మకి నేను చేసిన తప్పు గురించి చెప్పేశాడు సార్. ఆ రోజంతా మా అమ్మ నాతో అస్సలు మాట్లాడలేదు.
మా చెల్లెలకి నేనంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయం తనకు కూడా తెలిసిపోయింది సార్. ఆ తర్వాత ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు సార్. నాకు జీవితం మీద విరక్తి కలిగింది సార్. అప్పుడే పేపర్లో నేను ఆ న్యూస్ చదివాను. నా మెదడులో తప్పుడు ఆలోచనలు కలిగాయి. నేను ఆల్రెడీ అక్కడ పెయింటర్గా పనిచేశాను సార్. అందుకని వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది. వెంటనే కాంట్రాక్టర్ సెల్ నుండి ఫోన్ చేసి బాంబు పెట్టి చంపేస్తానని బెదిరించాను సార్. ముత్తుస్వామి, వీడిని మాత్రం రిమైండ్ చేయండి. మిగతా వాళ్ళ మీద పెట్టి కేసేసి పంపించండి. రేయ్, ఏంట్రా కూర్చున్నావు? దిగరా. అదే వెళ్తున్నావుగా. రేపు నాకు పెళ్లి సార్. ఇంట్లో అందరూ నన్ను వెతుకుతూ ఉంటారు. ప్లీజ్ సార్, ఒక కాల్ చేసుకుంటాను సార్. సరేరా. త్వరగా మాట్లాడి పెట్టేయాలి. వెంటనే వస్తానని మాత్రం చెప్పు. సార్, ఏంటి? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో మాట్లాడినా. అయ్యో, ఇదిగోరా. ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేను బయలుదేరాను రా. నువ్వు కానీ త్వరగా రాకపోతే నేను చచ్చిపోతాను. వేరే దారి లేదు. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? లేదు లేదు, నీకు నాకు పెళ్లి చేయడం మా ఇంట్లో వాళ్ళెవరికి ఇష్టం లేదు. ఇదే సాక్గా పెట్టుకుని నాకు మా అత్త కొడుక్కి పెళ్లి నిశ్చయం చేశారు. నేను ఉంటేనే నీతో ఉంటాను, లేకపోతే చచ్చిపోతాను రా. ప్లీజ్ రా, ఖచ్చితంగా వచ్చేస్తాను రా. నువ్వే తప్పుడు నిర్ణయం తీసుకోకురా. చాలా థ్యాంక్స్ సార్. ఏంటి సార్, ఊరికెళ్తా అన్నారు? ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? ఆ ఇన్స్పెక్టర్ 4 కేసులు ఫినిష్ చేసి వెళ్ళమన్నాడు. అవన్నీ ఫినిష్ చేసి వెళ్ళాలి. ఎక్కడయ్యా ఎస్ఐ? సారు ఇప్పుడే ఇక్కడ ఫుల్గా తాగి వెళ్తున్నారు. స్టేషన్లోనా? మన కర్మ. రికమెండేషన్లో వచ్చి మన ప్రాణం తీస్తున్నారు. సరే సరే రమ్మను, నేనే ఫినిష్ చేసి వెళ్తానులే. సోమవారం వచ్చి కోర్టులో ఫైన్ కట్టాలరా. కోర్టులో అడుగుతారు. నేను తెలియకుండా తప్పు చేశాను, ఇక మీద నేను చేయను, క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉండు. ఏంటి, అర్థమైందా? సార్, ఇంటికి బయలుదేరచ్చా సార్?
అలాగే నేను పంపించేస్తారు కదా, రేపేరా వెళ్ళగలవు. నీ ఇంట్లోంచి ఎవరన్నా వచ్చి ఇద్దరు సంతకం పెడితేనే వదిలిపెడతాం. వెళ్ళి కూర్చో అక్కడ. ఏంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళి కూర్చో. ఏంటి సార్ స్టేషన్లోనే మందు కొడుతున్నారట? ఎవడు చెప్పాడు? తాగారా లేదా? ఎవరా చెప్పింది? ఎవడు చెప్పాడు? మిగతా వాళ్ళు ఏమన్నా మంచివాళ్ళ? నీ పై అధికారికి ఇలా సమాధానం చెప్తావు నువ్వు? ఎవర్రా పై అధికారి? సార్ 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 మీదే చేయి పెడతావరా నువ్వు? ఎంత ధైర్యం రా! సార్ కొట్టుకోండి సార్, కొట్టుకోవద్దు కొడతావా? ఏం చేస్తానో చూడరా. సార్ వద్దు సార్, వదలండి సార్. అయ్యా 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 అక్కిస్ లేడు సార్, ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. రండి అయ్యా, వెతుకుదాం రండి. ఎగురుతూ ఉన్న తెల్లపావురమే ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే? ఎవరో పెట్టిన శాపమిది, ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే? ఒకసారి నా మాట నువ్వు వినవా? నిన్ను నేను మరిచిపోను. పడిపోయిన నాకు నొప్పి తెలియదే, నీ కోసమే వేచి ఉంటానే. నువ్వే నాకు తోడు, ఇప్పుడు నీ గుండె పైనే పనుకోవాలి. నా కలలన్నీ ఇప్పుడు నిజమవ్వాలి. నీ గుండె పైనే పనుకోవాలి. ఎప్పుడో చూసిన కల నిజమవ్వాలి. నొప్పులతోనే ఉంటానే, వెతికెను నా నువ్వెక్కడా? నిజానికి ధర ఎక్కడుంది? ప్రేమం త్యాగ కదా. నా గుండె ఢవ ఢవ కొట్టింది, ప్రాణమే నొప్పితో అడిగేనే. ఏమేమో చెప్పాలి అంటుంది, నువ్వే కావాలంటుంది. దూరం వెళ్ళి వెళ్ళి నేను ఎక్కడు వెళ్ళిపోయానిప్పుడు. నువ్వే నాకు ఇప్పుడు కావాలి. నా మనసు ఇప్పుడు కాల్చిపోయిందే. ఎగురుతూ ఉన్న తెల్ల పావురమే ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే? ఎవరో పెట్టిన శాపమిది, ఎందుకు నాకే తగిలింది?
లేదు సంతోషమే నీ నవ్వు మయమయ్యిందే నొప్పితో ఉండానే నా చేయి నువ్వు పట్టుకో హృదయము గట్టిగా కొట్టింది ఇద్దరి కలలో చచ్చాయే విన్నాను పెద్ద శబ్దము ఏమైనా ఏంటైనా నువ్వే నాకు కావాలిప్పుడు కన్నుల రెప్పలు మూసిపోయావే కన్నీటి వానలో ప్రేమం కరిగేనే ఎగురుతూ ఉన్న తెల్లపావురమే ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే ఎవరో పెట్టిన శాపమిది ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే ఒకసారి నా మాట వింటావా నువ్వే నాకు కావాలి ఏంటి ఘోరం అన్యాయం ఎక్కడ వెళ్ళాలి తెలియదులే నువ్వే నాకు కావాలిప్పుడు కన్నుల రెప్పలు మూసిపోయావే కన్నీటి వానలు ప్రేమం కరిగేనే ఎగురుతూ ఉన్న తెల్లపావురమే ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే ఎవరో పెట్టిన శాపమిది ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే రాజీ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో లేకపోతే చచ్చిపోతాను రాజీ చూసుకో జాగ్రత్త మీరు దేనికి దిగులు పడకండి అబ్బాయి వాళ్ళు చాలా మంచివాళ్ళు మన అమ్మాయిని బాగా చూసుకుంటారు పెళ్ళైన వెంటనే అబ్బాయి విదేశాలకు వెళ్ళిపోతాడు ఇక మన అమ్మాయి చెత్త ముంట నన్ను అవమానించడం కోసమే నా కడుపును వచ్చి పుట్టావు కదా చెత్త నగల కొట్ల నేను అవమానపడ్డాను అలాగే పోలీస్ స్టేషన్ లో అవమానపడ్డాను చాలేదే నీకు ఏంటి కనిపించట్లేదు
రాజీ అయ్యో రాజీ 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 చూడు రాజీ రాజీ చూడు రాజీ నన్ను చూడు రాజీ 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 నన్ను చూడు రాజీ రాజీ నన్ను చూడు రాజీ రాజీ నీకేం కాదు రాజీ నన్ను చూడు రాజీ నన్ను చూడు రాజీ నన్ను చూడు రాజీ రాజీ కాదు రాజీ నీకేం కాదు అలా అనకురా నువ్వెప్పుడు నాతోనే ఉంటావురా రాజీ 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 అయ్యో రాజీ నాకు చాలా కళ్ళున్నాయి, నీకు తెలుసా? చెప్పవే. ఏం లేదురా, ఎప్పుడు నీతోనే ఉండాలి.